హాయ్ అండి. మీ విజయారెడ్డి అండి మాట్లాడేది. నేనేం చూపిస్తున్నానంటే, హొస్పేట్ తాలూకాలో విజయనగరం డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ చూపిస్తున్నానండి. ఆ రైల్వే స్టేషన్‌కెళ్దాం. అందుకోసమే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ చేద్దామనే రీల్ చేస్తున్నాను వీడియో. మనము ఏం లేదండి, హొస్పేట్ తాలూకాలో మనం దిగిన వెంటనే బస్ స్టాండ్‌లో స్ట్రెయిట్‌గా మనం రైల్వే స్టేషన్‌కు ఎళ్ళొచ్చండి. మనం నడుచుకుంటూనే ఎళ్ళొచ్చు రైల్వే స్టేషన్‌కు. మనం అక్కడ ఇక్కడ ఏమి వేరే చోటకి ఎళ్ళాల్సిన పనేం లేదు. స్ట్రెయిట్‌గా ఎళ్తే సరిపోతుంది. ఇక్కడ ఏం శ్రీరాములు పార్కు, మళ్ళీ అట్లే కెనాల్ ఒకటి కనిపిస్తుందండి. అది టీబీ డ్యామ్ నీళ్ళు వచ్చేటటువంటి కెనాల్ అనమాట. ఈ ఇక్కడ గూడా ఒక పార్కు కట్టారండి కొత్తగా. చాలా బావుంటుందండి. ఇక్కడ వాతావరణమే చల్లగా ఉంటుంది. కర్ణాటకలో చూశారు గదా! ఇది కనకదాసు వృత్త అనేసి సర్కిల్ వస్తుందండి. ఆ సర్కిల్ నుంచి ముందుకెళ్తేనే సరిపోతుంది. ఏం లేదండి, బస్ స్టాండ్ నుంచి మనం స్ట్రెయిట్‌గా రోడ్డు ఉంటుంది. వచ్చేస్తే సరిపోతుంది. కనకదాసు వృత్త ఫస్ట్ వస్తుందండి. తర్వాత అన్నీ లాడ్జిలొస్తాయి. కృష్ణ ప్యాలెస్ ఇలాగా ఒక బోర్డ్ వస్తుందనమాట. మనం లోపల ఎంట్రన్స్ కావాలంటే. చాలా మనకి ఈజీగా వెళ్ళొచ్చు. మనం ఆటోలో కూడా వెళ్ళొచ్చండి. 20, 30 రూపాయలు తీసుకుంటారంటే బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్‌కండి. రైల్వే స్టేషన్ ఫస్ట్‌లో ఉన్నప్పుడు నేను వచ్చిన 20 సంవత్సరాల కిందట చాలా ఆహ్, మామూలు అన్ని చోట్ల ఉన్న రైల్వే స్టేషన్‌లు ఎట్లా ఉంటాయో అలాగే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం చాలా చేంజ్ చేశారండి 2, 3 సంవత్సరాల నుంచి. ఇక్కడ బైకులు నిలపడానికి గూడా ఒకటి ఉందండి ప్లేసు. రూ. 10 మాత్రం ఛార్జ్ చేస్తారు అంతే. ఇక్కడ స్టాండ్‌లో ఇక్కడ పెట్టేసి మనం స్టేషన్‌కెళ్ళి ట్రైన్‌లో ఎళ్ళొచ్చండి. అయితే ఎన్ని రోజులైనా మనము ఇక్కడ స్టాండ్‌లో పెట్టొచ్చండి బైకులు గానీ, ఏవైనా గానీ. చూడండి, ఇదంతా విజయనగరం డిస్ట్రిక్ట్‌లో ఉన్న హొస్పేట్ తాలూకా రైల్వే స్టేషన్ అండి. చాలా బాగా చేశారండి. ఎందుకంటే హంపిలో మనము విజయనగర సామ్రాజ్యంలో ఉంటే హంపిలో రథము ఎలా ఉంటుందో అక్కడున్న అన్నీ ఆ మ్యాప్‌లో ఉన్నట్లుగా పూర్తిగా ఇక్కడ మన రైల్వే స్టేషన్‌లో చేశారండి. చాలా చక్కగా ఉంది. రాతితోటే మొత్తము ఒకే రాతితో చేసినట్లుగా ఉంది మొత్తము. చాలా అందంగా ఉంటుంది. ఫస్ట్‌లో నేనొచ్చినప్పుడు ఇలాగ ఉండేది కాదు. ఇప్పుడు చాలా చూడ్డానికి గూడా అందంగా ఉంటుంది. బయట నుంచి చూడ్డానికి కానీ, ఇంకా అక్కడ ఎప్పుడు 24 గంటలు జనాలు వస్తూనే ఉంటారండి. చాలా పెద్ద రైల్వే స్టేషన్ కదా! చాలామంది వస్తుంటారు. ఇక్కడ మనకు టైమింగ్ కూడా అక్కడ బోర్డ్‌లో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుందండి. టైంకు ట్రైన్‌లు అవైలబుల్‌గా ఉంటాయి మనకి అనేసి టైమింగు అండ్ వాటి పేర్లు, ట్రైన్‌ల పేర్లు అన్నీ వేసి ఉంటారండి. మనకు ఎవరైనా గానీ ఈజీగా మనము ట్రైన్ ఎక్కడానికి ఈజీగా ఉంటుందనమాట. అలాగే రూట్ మ్యాప్ గూడా ఉంటుంది సైడ్‌కు. ఎంత తెలియని వాళ్ళు కూడా చక్కగా వచ్చి అక్కడ అన్నీ చూసుకొని ట్రైన్‌లో ఎక్కొచ్చండి. అన్ని ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగా చెప్తారు రైల్వే స్టేషన్‌లో. అలాగేం లేదు. చూడండి, పెద్దగా ఉందనమాట. ఇప్పుడు చాలా బాగా చేశారనమాట. 20 సంవత్సరాలు, 23 సంవత్సరాల కిందట మాత్రము చిన్నగా ఉండేది. అంతగా అనిపించేది కాదు. ఈ ఇక్కడ మనకి ఏం కావాలన్నా గానీ దొరుకుతాయండి. అదే పిల్లలకి తినేసి స్నాక్స్ మొత్తము. కానీ స్టేషన్‌లలో కొద్దిగా రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇంకా తప్పదు కదా! స్టేషన్‌లోకొచ్చిన వెంటనే మనం అర్జెంట్ మీద వచ్చుంటాము. పిల్లలు కావాలని అడుగుతుంటారు. మనకు గూడా స్నాక్స్ తీసుకోవాలని ఉంటుంది కదా! తీసుకోవచ్చండి. ఇంకోటి ఇక్కడ అవైలబుల్ ఏమున్నాయంటే రూమ్స్ ఉన్నాయండి. రూమ్స్ చాలా 5 అంతా 599కే ఒక రూము ఇస్తారండి. మనము అక్కడ స్టే చేయాలంటే. అంటే రైల్వే స్టేషన్‌లోనే రూమ్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా గానీ అక్కడ స్టే చేయొచ్చు. అంటే ఎక్కడి నుంచో వచ్చుంటారు. వాళ్ళకు రూమ్స్ తీసుకోవాలంటే బయటగా సిటీలోకొచ్చి రూమ్స్ తీసుకోవాల్సొస్తుంది. లాడ్జ్‌లు చాలా రేట్లుంటాయి. అందుకోసం ఇక్కడే స్టే చేయొచ్చు మనము. అలాగే ఇంకా కార్లు గూడా నిలబడడానికని పెద్ద ప్లేస్ ఒకటి ఇక్కడే ఉందండి. కార్లు కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు మనము. అలాగే చూడండి, ఎంత బాగా మనం రోడ్లు కూడా చూసాం గదా! ఎంత ఒక గలీజ్ లేకుండా అంత నీట్‌గా ఉన్నాయండి. ఇక్కడ హొస్పేట్‌లోనే ఇప్పుడు విజయనగరం డిస్ట్రిక్ట్ అయిన వెంటనే మనకి ఏమి గలీజ్ లేకుండా నీట్‌గా రోడ్లన్నీ నీట్‌గా అయిపోయాయండి. చాలా బాగా ఇప్పుడు ఇంప్రూవ్‌మెంట్ అయింది ఇక్కడ. విజయనగర సామ్రాజ్యంలో అప్పుడు విజయనగర సామ్రాజ్యం ఎలాగ ఉన్నదో అలాగే మళ్ళీ ఆ కాలం మళ్ళీ తిరిగొస్తుందేమో అనిపిస్తుంది. అంటే అంత బాగా డెవలప్ అయితూ ఉందనమాట విజయనగరం డిస్ట్రిక్ట్ అయిన వెంటనే. అప్పుడు బళ్ళారి డిస్ట్రిక్ట్ అనే ఉండేది. ఇప్పుడు విజయనగరం డిస్ట్రిక్ట్ అయిపోయింది. మ్యాప్‌లో ఎట్లా ఉంటుంది అలాగే ఉంది చూడండి అక్కడ. ఫస్ట్‌లో ఎంట్రన్స్‌లో మనకు హంపిలో ఎలా కనిపిస్తుందో అలాగే హంపి రథం ఎలా ఉంటుందో అలాగే సేమ్ అలాగే కట్టించారనమాట. హొస్పేట జంక్షన్ అని హిందీలో ఉంది, ఇంగ్లీష్‌లో ఉంది, కన్నడలో ఉంటుందండి. ఇక్కడ ఎవరైనా గానీ చదువుకున్న వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ చదువు లేని వాళ్ళకి కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చండి. చాలా బావుంటుంది. చాలా
ఈజీగా మనం జర్నీ చేయొచ్చనమాట. అలాగే ఇక్కడ కౌంటర్ ఉంది. కౌంటర్‌లో మనం టికెట్లు తీసుకోవచ్చండి. నిలబడి తీసుకుంటే ఈజీగా తొందరగానే ఇస్తారు. అంత రష్ లేదు. నేను వచ్చే టయానికి రష్ లేదండి, ఎందుకో తెలియదు. వీడియో తీసే టయానికి కొద్దిగా. లేకుంటే ట్రైన్‌లో వచ్చే టయానికి మాత్రం రష్‌గా ఉంటుంది. ఇక్కడ సైడ్‌లో కూడా పెట్టారండి. అక్కడ కూడా మనం టికెట్లు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 చోట్ల అక్కడ మనకు అర్జెంట్ అయినప్పుడు, ఎక్కువ జనాలున్నప్పుడు పక్కన కూడా తీసుకోవచ్చండి. ఇంత బాగా ఇంప్రూవ్‌మెంట్ అయిందంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందనమాట. మేమొచ్చిన కొత్తలో అంతగా లేనిది ఇప్పుడు ఇంతగా డెవలప్ అయిపోయింది. జనరేషను పెరిగే కొద్దీ ఇంకా అన్నీ గూడా డెవలప్ అయితూ ఉంటాయి. కానీ హొస్పేట తాలూకు మాత్రము చాలా డెవలప్ అయిందండి. చెప్పడానికి లేకున్నంతగా డెవలప్ అయిపోయింది. రైల్వే స్టేషనే ఎట్లా నీట్‌గా ఎంత బావుందో చూడండి. ఇక్కడ ఎవరైనా గానీ ఒకవేళ రూమ్స్ తీసుకోకున్నా గానీ అక్కడ హాల్లోనే పడుకోవచ్చండి. అక్కడ హాల్‌లో ఉండొచ్చు. విజయనగర సామ్రాజ్యంలో ఉన్న నాణ్యాలు ఎలా ఉంటాయో అలాగే సేమ్ అక్కడ పెట్టారండి. అంటే గోడ మీద అవి బొమ్మలేసారండి. చాలా బాగున్నాయి. మనం హంపీకి పోయి చూసేటివన్నీ కూడా ఇక్కడే చూడొచ్చు. అంత బాగుంది. అలాగే లిఫ్ట్ సౌలభ్యం కూడా ఉందండి ఇక్కడ. ఎందుకంటే వికలాంగులకు కానీ, వయసు మళ్ళిన వాళ్ళకి కానీ నడచడానికి కాకుండా ఉంటే లిఫ్ట్ ముఖాంతరంగా పైన వెళ్ళొచ్చండి. పైగా అంటే మనము ఇంకొక ప్లాట్‌ఫార్మ్‌కి వెళ్ళాలంటే మనము నడుచుకుంటూ కూడా స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఉన్నా కానీ కొంతమందికి లిఫ్ట్ కావాల్సి వస్తుంది కదా! దానికోసమైన లిఫ్ట్ కూడా అవైలబుల్‌గా ఉందండి ఇక్కడ. చాలా నీట్‌గా ఉంది. నాకు చూస్తే కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాము. అన్నీ చెత్తా చెదారము, తిన్నవి ఎక్కడంటే అక్కడ పడేయడం అలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ మాత్రం అలాంటివి ఏమి లేదండి. ఇంత నీట్‌గా ఉండేది నేను ఇక్కడ ఒకటే చూస్తున్నాను. అలాగే మనము స్టేషన్ దిగిన వెంటనే ఇట్లా డైరెక్ట్‌గా వెళ్తుంటాము. టికెట్లు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు ఇట్లా షార్ట్‌కట్‌లో బయటికెళ్ళొచ్చండి. ఇదొక రూట్ ఉంది. అందరికీ తెలుసో లేదో తెలియదు. చాలామంది వెళ్తుంటారండి ట్రైన్ దిగిన వెంటనే. కొంతమంది టికెట్ లేకుండా ఎక్కిన వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు సడన్‌గా ట్రైన్ వచ్చేసి ఉంటుంది. ఎక్కింటారు. పక్కన స్టేషనే అనేసి ఎక్కింటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ సైడ్‌లోంచి వెళ్తూ ఉంటారండి చాలామంది. నేను చాలామంది చూశాను అలాగే. అదొక రూట్ ఉందని చెప్పడానికంటే ట్రైన్‌లో మాత్రం టికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి. తీసుకుంటేనే మంచిదనమాట మనకి ఎప్పటికైనా కానీ. ఇది పెద్దగా ఉందండి. 2, 3 ప్లాట్‌ఫారం ఉన్నాయి. ప్లాట్‌ఫారమ్స్ కూడా చూడండి, రైలు కంబాల్లో ఒక్కటి కూడా గలీజ్ లేదు. ఎంత నీట్‌గా ఉందో. ఇక్కడ అన్నీ మనకు దొరుకుతాయని చెప్పాను కదా! ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ తీసుకుంటారు. రేట్ అయినా కానీ పర్వాలేదు. మనకు అన్నీ దొరకాలనుకుంటారు. ఈ జనరేషన్‌లో అలా ఉందనమాట. అన్ని సౌకర్యాలు మనకు కావాలనుకుంటుంటామనమాట. డబ్బులు లెక్క చేయట్లేదనమాట ఎవరైనా కానీ. మనకు అమౌంట్ కావాలి, వస్తువులు కావాలంతే. ఇలా ఈ దారిలో కూడా మనము పైకి ఎక్కి వెళ్ళొచ్చండి. ఎందుకంటే నీట్‌గా ఉంటుంది. కొద్దిగా ట్రైన్ వచ్చినప్పుడు మాత్రం అర్జెంట్‌లో ఎక్కడానికి కుదరదు. లిఫ్ట్‌లో వెళ్తూ ఉంటారు. కానీ ఎక్కుతూనే చాలా బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ శౌచాలయాలు, వెయిటింగ్ హాల్. ఇది చూడండి జెంట్స్‌ది ఒకటి, లేడీస్‌ది ఒకటి 2 ఉన్నాయి. జెంట్స్‌ది ఇది. చాలా నీట్‌గా ఉందండి. చాలా బాగా అందరూ కూర్చొని మొబైల్స్ చూడండి. మొబైల్స్ లేనిది ప్రపంచం లేదనిపిస్తుంది నాకు చూస్తే. అట్లా చూస్తున్నారు. ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.